నాకు అత్యున్నత ప్రియమైనటువంటి వారికి, ఈ వీడియో చూస్తున్న వారికి మరి ధన్యవాదాలు, వందనాలు. మరి ఈ వీడియో ద్వారాగా మీకు ఒక నూతనమైనటువంటి విషయాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి ఆ నూతనమైన విషయం అనేది మీరు ఆల్రెడీ చూస్తూ ఉండొచ్చు, బహుశా బోర్డు మీద మనకు కనబడుతూ ఉంటుంది. సరే, ఆ విషయం గురించి మనము మన జీవితంలో ఈరోజు నేను కుండను మీకు మానవ జీవితంతో పోల్చుతున్నాడు. కొండను దేంతో పోల్చుకుందాం? మన జీవితంతో పోల్చుకున్నట్లయితే దానిని ఏ విధంగా తయారు చేస్తాడు? కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఈ కుండ, ఈ పాత్ర, కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఈ పాత్రను ఏ విధముగా అయితే తయారు చేశాడో, దేవుడు కూడా మానవులమైన మనవులను అదే విధంగా తయారు చేసుకుంటాడు. కుమ్మరి చేతిలో ఉన్నటువంటి పాత్ర ఒక అందమైనటువంటి పాత్రగా తనకు ఒక రూపాన్ని, చూడండి, దీనికి ఒక రూపాన్ని తీసుకుని వచ్చాడు. దీన్ని చక్కగా అలంకరించాడు. దీన్ని ఒక డిజైన్తో తీసుకుని వచ్చాడు. ఇది చూడడానికి చూడముచ్చటైనటువంటి పాత్రగా తాను తయారు చేశాడు. మానవులమైన మనవులను కూడా మన దేవుడు చేతిలో ఒక పాత్రలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ పాత్ర గురించి కొన్ని విషయాలు మీరు చూసినవి, మీరు విన్నవి, మీకు తెలిసిన విషయాల్ని మరొకసారి చెప్తాను. చూడండి, ఈ విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా. దీనికి కుండ అని, మట్టి పాత్రను కుండ అని, కడవ అనొచ్చు, ఘటము అని, కాగు అని, కుండి అని, ముంత అని, పిడత అని వివిధ రకాలతో దీన్ని పిలుస్తూ ఉంటాము. దీన్ని చూడండి, ఇవి సైజును బట్టి, ఆకారాన్ని బట్టి వీటి యొక్క పేర్లు మారుతూ ఉంటాయి. మనకు కూడా పేర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటాం కదా. సరే, మరి ఈ పాత్ర గురించి కొన్ని దశలుగా తయారు చేసుకుంటూ వచ్చాడు ఆనాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు రకరకాల పాత్రలు ఉన్నాయి, కానీ నేను వాటి గురించి కదా, వెండి, బంగారము, ఇత్తడి, రాగి, ఇనుము, అల్యూమినియము, ఇట్లా రకరకాల పాత్రలు ఉన్నాయి. కానీ ఆ పాత్రలన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా నేను గమనించాను ఈ పాత్ర. ఎందుకు గమనించాను ఈ పాత్ర అంటే చివరిలో చెప్తాను. దీనివల్ల ఉపయోగాలేంటి, ఈ పాత్ర వల్ల మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరమైందో ఇది. కానీ ఈనాడు ఈ పాత్రను మనం ఉపయోగించట్లా. ఈ పాత్రకు మనం విలువను ఇవ్వటం లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు, దీన్ని పక్కన పెడుతున్నాం. మానవ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పాత్రల ద్వారాగా మనము మన జీవితం కూడా ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఎలాగ పక్కన పెడుతున్నామో మానవులమైన మనము కూడా మన జీవితాలను కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క విలువలను తెలుసుకోకుండా వాళ్ళు పట్టించుకోవడం, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయటం లేదు అనేటువంటి సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సరే, ఈ సమయంలో ఒక మొదటి దశ చూసినట్లయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని కానీ చూసినట్లయితే ప్రియులారా, చూడండి, ఇక్కడ మనకు ఎలా వస్తుంది. ఇది మట్టిని తీసుకుంటాడు. ఆ తీసుకోబడినటువంటి మట్టి జల్లించి దాన్ని నీళ్ళతో తడిపి ముద్దగా చేసి పిసకటం, ఇది మొదటి దశ. ఒక మంచి పాత్రగా తయారు అవ్వాలంటే ఆ పాత్రలు తయారు చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? మొదటి దశలో మంచి మట్టిని తీసుకుంటాడు, శ్రేష్టమైన మట్టిని తీసుకుంటాడు, పనికొచ్చే మట్టిని తీసుకుంటాడు, దానిని జల్లిస్తాడు. దాంట్లో రాళ్ళు ఉన్నాయో, రప్పలు ఉన్నాయో, లేదంటే గడ్డి ఉన్నాయో, ఎలాంటి ఏ విధమైనటువంటి దానిని ఏం చేస్తాడంటే తీసి శుభ్రం చేసుకుంటాడు. దాన్ని నీళ్ళతో నానబెడతాడు, ఒక ముద్దగా తయారు చేస్తాడు, దాన్ని పిసుకుతాడు. ఇది మొదటి దశలో మనకు కనబడుతున్నది. ఇక్కడ నేను మీకు ఒక ఆత్మీయమైన మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటి తెలుసా? మన జీవితంలో మనము కూడా ఏం చేయాలంటే మొదటి దశ అంటే ఒక మంచి పాత్రగా నీ జీవితము మలచబడాలి అంటే ఇప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నా తెలుసా? ఇలాంటి పాత్రగా తయారవ్వడానికి మొదటి దశలో ఈ పని చేయాలి. ఇవి చెయ్యకపోతే ఇలాంటి అందమైన పాత్ర అవ్వడం కష్టం. మీరు అనొచ్చు, చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఏమైద్దని. గులకరాళ్ళు తగిలినాయి అనుకోండి, అది ఇంత ఫినిషింగ్ రాదు. నీళ్ళల్లో సరిగా కానీ నీళ్ళు తక్కువైనా ఇది రాదు. అలాగే దీన్ని పిసగకపోతే, అంటే ముద్దగా చేసుకొని దాన్ని పిసగకపోతే నువ్వు అనుకున్న షేపులో ఒక ఆకారానికి రాదు.
మొదటి దశ చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో కూడా మనము ఏం చేసుకోవాలి తెలుసా? మన ఏముందో చూడాలి, దాన్ని తీసి పారవేయాలి, మలినాన్ని తీసివేయాలి, చెడును తీసివేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రమైనటువంటి ఓకే జీవితము జీవిస్తేనే నెక్స్ట్ స్టెప్ మనం చేసుకోగలం. రెండవ దశకు వెళ్ళాలంటే మొదటి దశ చాలా ఇంపార్టెంట్. రెండవ దశ చూద్దామా? రెండవ దశలో చూడండి, ఇక్కడ సారెపై ఉంచుట. ముద్దగా తీసుకున్నటువంటి ముద్దగా తీసుకోబడినటువంటి మట్టిని రెండవ దశలో ఏం చేశాడంటే సారెపై, ఒక సారె ఉంటుంది మనకు తెలుసు కదా, చక్రం లాగా ఉంటుంది. ఆ చక్రం మీద ముద్దగా తయారు చేసుకున్నటువంటి దాన్ని పెట్టి గెర రౌండ్గా తిప్పుతాడు. చూడండి, ఇక్కడ తిప్పడం జరిగిద్ది. ముద్దను సారెపై ఉంచి తిప్పి దాన్ని ఒక ఆకారానికి తీసుకొని రావడానికి తయారు చేస్తాడు. అర్థమైందా? ఒక ఆకారం, తన మనసులో ఏదైతే అనుకున్నాడో, ఏ ఆకారం కావచ్చు, కుండీ కావచ్చు, ముంత కావచ్చు, పిడత కానీ, కడవ కానీ, కాగులో కానీ, కొండగా, ఏ షేపు కావాలనో ఆ షేపుకు రావడానికి ఇప్పుడు ఆ సారె మీద పెట్టాలి. సారె మనకు ఏం కనపడుతుందంటే చిన్నపాటి సమస్యలు, చిన్నపాటి. రెండవ దశ చాలా ఇంపార్టెంట్. మూడవ దశ కానీ చూసినట్టయితే చూడండి, ఆరబెట్టి ఈ ఆకారానికి వచ్చినటువంటి దాన్ని ఇంకా అయిపోయిందా అని అనుకోవడానికి లేదు. దాన్ని ఏం చేయాలి తెలుసా? తీసుకొని వెళ్ళి ఒక మంచి ప్రదేశంలో, ఎక్కడ పిల్లలు తిరగని ప్లేసు, ఏమి హాని జరగనటువంటి ప్లేసులో దాన్ని ఏం చేసుకోవాలంటే ఆరబెట్టాలి. ఆరబెట్టడం ఇంపార్టెంట్. తర్వాత ఎండ తగిలేటువంటి చోటు ఉంచితే ఎండకు దానికి ఉన్న తేమంతా ఆరిపోవాలి. బాగా ఆరిన తర్వాత చూడండి, ఇది మూడవ దశ. మూడవ దశలో ఎండలో పెట్టాలి, ఆరబెట్టాలి, ఎండలో ఉంచాలి. తర్వాత దీనికి ఇంకొక దశ ఉంది. దీంట్లోనే మూడవ దశలో ఏం చేయాలంటే కాల్చుట. ఏం చేయాలా? కాల్చబడాలి. ఇది అగ్నిలో పుటమి వేయబడితేనే. మానవ జీవితం కూడా అంతేనండి. నువ్వు ఏ వస్తువైనా తీసుకో, బంగారమైన, వెండి కానీ, వెలగలిగినటువంటి విలువైనటువంటి వస్తువులను, పరికరాలను నీకు కావాల్సిన విధంగా ఒక ఆకారంలోనికి తేవాలి అంటే అది ఖచ్చితంగా అగ్ని చేత పరీక్షించబడాలి. అగ్ని లేకపోతే, నిప్పు రవ్వలు లేకపోతే దానికంటూ ఒక ఆకారం రాదు, గట్టితనం రాదు, చూడడానికి నువ్వు అనుకున్న విధంగా ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆరబెట్టిన తర్వాత దాన్ని కాల్చాలి. ఈ మూడు దశల గుండా మానవ జీవితం కూడా వెళ్తుంది అనేది నేను మీకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాను. ఎలా వెళ్తుంది మానవ జీవితం అంటే, మానవ జీవితంలో ఉన్నటువంటి మలినాలన్నిటిని మనం తీసివేసుకొని ఈ రెండవ దశలో చూసారా, చిన్నపాటి సమస్యలు వస్తున్నా కానీ వాటిని తట్టుకోగలిగితే ఈ మట్టి చూడండి, ఈ మట్టి ఏమనుకుంటుంది? నన్ను తీసుకున్నావు, మరి తీసుకున్న తర్వాత నువ్వేంది ముద్దగా చేస్తున్నావు, పిసుకుతున్నావు, నేనెందుకు రావాలని అనుకుంటుందా? అనుకోదు. ఎందుకు తెలుసా? అతనుకు ఒక ఆకారం రావడానికి అతను పని చేస్తున్నాడు. తను ఒక పాత్రగా తయారు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ మట్టి ఓకే తను చెప్పినట్టుగా వింటుంది. అంతేగాని నీ కాడికి నేను ఎందుకు రావాలి, నీ చేతిలో నేను ఎందుకు ఉండాలి అని ఎదురు తిరిగిందనుకో తను అనుకున్న విధంగా రాదు. రెండవదిగా తిప్పుతున్నప్పుడు కూడా అది కాముగా కానీ ఉంది కాబట్టి ఒక ఆకారానికి రాగలిగింది. శ్రమలు వస్తుంటాయి చిన్నపాటి, వాటిని మనము తట్టుకోగలిగితే తర్వాత నువ్వు గొప్ప వ్యక్తి కదా. అలాగే మూడవ దశలో కూడా చూడండి, ఈ కాల్చే దశ వరకు, ఎక్కడి నుండి జల్లించిన దశ కాడి నుంచి కాల్చినటువంటి దశ వరకు ఉన్న ఈ మూడు దశల్లో గుండా వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఇదిగో మీకు కనిపిస్తున్న విధంగా ఒక మంచి పాత్రగా తయారైంది. నా జీవితము కూడా అంతే. మనము ఒక మంచి వ్యక్తిగా తయారవ్వాలంటే ఇలాంటి దశల్లో గుండా వెళుతుంటే శ్రమలు వస్తూ ఉంటాయి. ఏబుకు శ్రమలు రాలేదా? శ్రమలో గుండా వచ్చిన ఏబు ఒక మంచి వ్యక్తిగా తయారవ్వలేదా? భక్తుల యొక్క జీవితాల్లో చూస్తే ఎంతోమంది కష్టాలు పడకుండా, ఇబ్బందులు పడకుండా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, కష్టపడదాము, కష్టానికి ఇష్టపడదాము. ఇష్టముతో కూడిన కష్టపడితే తప్పకుండా మనకంటూ ఒక మంచి మేలులు జరుగుతాయి. సరే, ఇప్పుడు ఈ పాత్ర యొక్క ఉపయోగాలు ఏంటో చెప్పి నేను ముగిస్తాను. ఈ పాత్ర యొక్క ఉపయోగాలు ఒకటి చూసినట్లయితే,
వేసవి కాలంలో చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతూ ఉంటారు నీళ్ళు. కానీ నేను ఫ్రిడ్జ్ల గురించి చెప్పట్లేదు, కానీ నాకు కుండ గురించి చెప్తా. ఎందుకంటే కుండలో నీళ్ళు తాగితే అది చాలా ఆరోగ్యానికి మంచిది. దీనికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే, నువ్వు ఎంత ఈ వేడి అన్నా కానీ, వేసవి కాలంలో ఎంత వేడిగా ఉంటే అంత చల్లగా ఉంటాయి ఈ కుండలో ఉన్న నీళ్ళు. దానికి ఉన్న స్వభావం అది. మనము మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అది ఎంత వేడి అంటే శ్రమలు ఎంత వస్తున్నా కానీ మనం కూడా మన జీవితంలో తట్టుకోగలిగితే మనకు మంచి జరిగిద్ది. రెండవది, దీనికి ఇలాంటి పాత్రల్లో ఆహారం వండితే అది చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఉపయోగము, జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది అని మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు దీని ద్వారా ఉంది. నీ ద్వారా కూడా, నా జీవితాల ద్వారాగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, మనము మన జీవితంలో మనకున్నటువంటి విలువ ఏందో మనం తెలుసుకుందాము. ఇప్పుడు నేను ఈ యొక్క పాత్రను ఏ విధంగా పక్కన పెడుతున్నానో అలా పెట్టకుండా మనము కూడా మన జీవితమే ఒక మట్టి పాత్ర అనుకుందాము. ఆ పాత్రను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మంది. ఆ పాత్ర ఏమాత్రం చేతుల నుంచి జారిపోయిందంటే, కింద పడిందంటే, దానికి నెర్లిచ్చిందంటే అది దేనికి పనికిరాదు. మన జీవితం కూడా అంతే. మనం ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన జీవితాన్ని భద్రం చేసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునిలో మనం ఎల్లప్పుడూ జీవిద్దాము. మనల్ని మనం భద్రపరుచుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.